అలా కూలీ మూవీ వస్తుంది కదా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అవి ఎక్స్పెక్టేషన్స్ కాదు బ్రో, అది మనకు పిచ్చి లేసే మాస్ కంటెంట్. ఎందుకంటే లోకేష్ కనకరాజు గారు ఈ సినిమాని అసలు థియేటర్లు మొత్తం తగలబెట్టేద్దామని చెప్పేసి చూస్తున్నారు. అట్లాంటి కంటెంట్తో వస్తున్నారు. ఎందుకంటే ఒక్క స్టారా, ఇద్దరు స్టార్లా, ఎంతమంది స్టార్లు బ్రో, ఒక్కొక్కరిని ఎక్కడి నుంచి ఏరుకొని తెస్తున్నాడు. లోకేష్ భయ్యా నీకో దండం భయ్యా, నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు తెలియదు, కానీ ఇంతమంది స్టార్స్ని ఎట్లా వెతుకుతున్నావు భయ్యా, మళ్ళీ నీ ఎల్సీలో ఇంతమంది స్టార్స్ ఇక్కడ అసలు ఎట్లా భయ్యా? ఇప్పుడు ఈ సినిమాకి కూడా ఎల్సీతో కనెక్షన్ ఉందంటారా లేదంటారా? ఒకసారి మాకు క్లారిటీ ఇవ్వండి భయ్యా మీరు. అన్న, లోకేష్ కనకరాజు యూనివర్సల్లో ఈ సినిమా కూలీ ఒకటి. సో రజనీకాంత్, నాగార్జున గారు, సో ఎలా ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బ్రో కాంబినేషన్ అయితే పిచ్చెక్కిచ్చేస్తుంది బ్రో, ఉర్రా మాస్ ఉంటుంది. ఎందుకంటే ఎంత ఏజ్ వచ్చినా కానీ ఏమంటారు, మన్మధుడే మన నాగార్జున గారు. ఎంత ఏజ్ వచ్చినా కానీ కింగే ఎప్పుడైనా, బ్రతికినంత కాలం కింగులానే బ్రతుకుతానని ఎప్పుడో చెప్పారు. ఆయన సినిమాకి రిటైర్మెంట్ ఇవ్వని కూడా ఎప్పుడో చెప్పేశారు. అట్లాంటిది ఆయన ఇప్పటికీ ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఇక మనం చెప్పుకోవాలి ఏంటంటే మన రజనీకాంత్ గారి గురించి. ఆయన మహానుభావులు, పెద్దోళ్ళు. కాకపోతే ఆయన మనకు సినిమాలో ఎంత యంగ్ కనబడుతున్నారు అంటే అంత ఎఫెక్ట్ పెడుతున్నారు ఆయన కూడా. కాదన్న, కూలీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చాలామంది ట్రోల్ చేశారు, ఎక్స్పెక్టేషన్స్ అంత లేదు, కూలీ ట్రైలర్ బాగాలేదు అని. వాస్తవంగానే బ్రో, అంటే ఎక్స్పెక్టేషన్ లేదు, అందరికీ ఇంట్రడక్షన్ అంటే అంతమందిని బ్రో. నీకు 2 నిమిషాల ట్రైలర్లో 3 నిమిషాల ట్రైలర్లో నీకు దగ్గర 7 మెంబర్స్ యాక్టర్స్ని కవర్ చేయాలంటే ఎంత కష్టం బ్రో. ఒక్కొక్క యాక్టర్కి ఇంట్రడక్షన్, మళ్ళీ టైటిల్ కార్డు, అది ఇది మొత్తం ఇవ్వాలంటే ఎంత కష్టం బ్రో. అది ఒకసారి అర్థం చేసుకోవాలి మనము. అంత ట్రైలర్లోనే సాటిస్ఫాక్షన్ చేయకుంటే మూవీలో అంత పెద్ద బిగ్ క్యాస్టింగ్ని క్యారీ చేయగలరా? అదే బ్రో, ఇంత క్యాస్టింగ్ ఉందని చెప్పేసి నీకు ఒక హైప్ ఇస్తున్నారు ఆయన. అంటే ఎంత పెద్ద క్యాస్టింగ్ ఉందని చెప్పేసి నీకు ఒక ఐడియా ఇస్తున్నారు. ఇప్పుడు క్యాస్టింగ్ లేదు అని చెప్పేసి నువ్వు ఒకటి రజనీకాంత్ గారిని, నాగార్జున గారిని టకటక చూపించేసి వాళ్ళిద్దరు కొట్టుకోవడం, చంపుకోవడం ఒకటి చూపించేసి అయిపోయిద్దా? ఇప్పుడు వార్ 2 ఉంది, దాంట్లో ఏంటంటే దాంట్లోనూ చిన్న క్యాస్టింగ్ ఉంది. కాబట్టి దీంట్లో ఏంటంటే ఎన్టీఆర్ గారిని ఒక సైడ్, హృతిక్ రోషన్ గారిని ఒక సైడ్ చూపించారు, అది ఓకే. కానీ ఇట్లా కాదు కదా, దీంట్లో కాస్టింగ్ చాలా పెద్దది. కాబట్టి ఇట్లా అందరినీ కవర్ చేసుకోవడం కోసం కొంచెం టైం తక్కువ అయిపోయింది, అందరినీ కవర్ చేయడానికి సరిపోయారు.